నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మీకు కారంగా భలేగా క్రిస్పీగా చిల్లీ బటర్ మురుకు అయితే చేశానండి. చాలా టేస్ట్గా ఉంటాయి. కారంగా బటర్ మురుకుతో క్రంచీగా భలే బాగున్నాయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఈ చిల్లీ బటర్ మురుకుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. చాలా సింపుల్. ఎవరైనా ఈజీగా తయారు చేసేస్తారు. టేస్ట్ కూడా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. మోసాటం అయితే కొట్టదు. అలాగే నూనె కూడా అస్సలు నూనె పీల్చదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిల్లీ బటర్ మురుకు చేసుకోవడానికి నేను ఈ కప్పుతోటి ఒక 3 కప్పుల వరిపిండి అయితే వేస్తున్నానండి. 3 కప్పుల వరిపిండికి హాఫ్ కప్పు శనగపిండి, హాఫ్ కప్పు వేపిన పప్పుని ఇలాగా తీసుకొని ఈ విధంగా పిండి తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో చిదుముకొని వేసుకొని బరకగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని అంతటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఒక 6 స్పూన్ల మెల్టెడ్ బటర్ వేసానండి. మీరు ఈ ప్లేస్లో కావాలంటే గీ వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1½ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వాము వేసుకొని ఫస్ట్ దీన్ని అంతటిని కలుపుకున్న తర్వాత ఈ కప్పుతోటి నేను ఏ కప్పుతో అయితే వరిపిండి తీసుకున్నానో అదే కప్పుతోటి 2½ కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ మెజర్మెంట్ కూడా మీకు చెప్పేస్తున్నాను. చూసారు కదా, పిండి అంతా ఈ విధంగా కలుపుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న ఉండల్లా చేసుకొని జంతికలు గొట్టానికి ఆయిల్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఇలాగ స్టార్ ప్లేట్ పెట్టేసుకొని పిండిని అంతటిని ఇందులో ఫిల్ చేసేసుకోవాలండి. ఇలా ఫిల్ చేసుకొని ప్రక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్గా ఉండాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇగో నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. మీకు కావాలంటే పొడుగ్గా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పొడుగ్గా అనుకుంటే ముక్కలు పడిపోతాయండి. ఈ విధంగా ముక్కల్లాగా మనం వేసిన ఆయిల్కి కడాయికి ఎన్ని పడతాయి అన్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని నొరగంతా తగ్గిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మిగిలిన పిండినంతటిని ఇలాగే ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని కొంచెం కరివేపాకుని పైన ఫ్రై చేసుకొని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ బటర్ మురుకులు అయితే రెడీ అయిపోతాయండి. చిల్లీ బటర్ మురుకులు అయితే రెడీ అయిపోయాయండి. చాలా సింపుల్, చాలా ఈజీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మీరే చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా బాగుంటాయండి. బటర్తో చేసాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఆయిల్ అస్సలు పీల్చదండి. మీరు వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది. ఆయిల్ పీల్చకుండా ఎంతో రుచిగా మధ్యలోని మనకి కారం పచ్చిమిరపకాయ తరుగు అనేది వేసాం కదండి. ఆ తరుగు వల్ల మనకి మధ్యలో స్పైసీగా భలే బాగుంటాయండి. టీ టైంలోని ఇటువంటి ఒక మంచి స్నాక్స్ని చేసుకొని తినండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మరి నేను చేసిన ఈ చిల్లీ బటర్ మురుకు రెసిపీలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. నన్ను నా ఛానల్ని దయచేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి.